బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రేడియో. నేను మీ రేడియో జాకీ ధరణిని. అందరు తిన్నారా? సరే అయితే తింటూ నేను ఒక కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక మహర్షి ఉండేవాడంట. ఆ మహర్షి ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడంట. అప్పుడు అక్కడికి ఒక కాకి వచ్చి, నన్ను ఎవ్వరూ ఇష్టపడరు, నేను నలుపు రంగులోనే ఉంటాను అని ఏడుస్తుందంట. అప్పుడు ఆ మహర్షి, ఎందుకు ఏడుస్తున్నావు? నలుపు రంగులో ఉండడం ఏమి గర్వం కాదు, ఏమి బాధ కాదు అంటాడంట. కానీ నన్ను ఎవరు ఇష్టపడరు అంటుంటే కాకి, నీకు ఒక వరం ఇస్తాను, కోరుకో అంటాడంట. అప్పుడు ఆ కాకి ఏం కోరుకుంటుందంటే, నేను ఈ ప్రపంచంలోనే అందరికన్నా అందంగా ఉండాలి అని కోరుకుంటుందంట. అప్పుడు అందరికన్నా అందంగా ఉండే పక్షి ఎవరు చెప్పు, వాళ్ళలాగా నిన్ను మారుస్తాను అంటాడంట. అప్పుడు నాకు తెలియదు అంటే కాకి, 3 పక్షుల దగ్గరికి వెళ్ళి ఎవరు అందంగా ఉంటారో తెలుసుకొని రాపో అంటారంట. అప్పుడు మొదటిగా నెమలి దగ్గరికి వెళ్తుందంట. నెమలి ఒక జూలో ఉంటుందంట. ఆ జూ దగ్గరికి వెళ్ళి, నెమలి నెమలి నువ్వు ఎంతో అందంగా ఉంటావు కదా, నీకు గర్వంగా లేదా అంటుందంట. అప్పుడు నెమలి ఏమంటుందంటే, నేను అందంగా ఉన్నా కానీ నన్ను జూలో వేస్తారు, నా నెమలికలు తీసుకుంటారు, నాకు తెలిసి పాలపిట్ట అందరికన్నా మంచిది అనుకుంటా అంటుందంట. అప్పుడు కాకి మళ్ళీ పాలపిట్ట దగ్గరికి వెళ్తుందంట. పాలపిట్ట ఏమంటుందంటే, నేను అందంగా ఉన్నా కానీ ఈ ప్రపంచంలో తెలుపు ఒక్కటే కాదు రంగు, ఎన్నో రంగులు ఉన్నాయి, నాకు ఆ రంగులంటేనే ఇష్టం, నాకు తెలిసి రంగుల పిట్ట అందరికన్నా మంచిది, అందంగా ఉంటుంది, తన దగ్గరికి వెళ్ళి చూడు అంటుందంట. అప్పుడు ఆ కాకి రంగుల పిట్ట దగ్గరికి వెళ్తే, నేను అందంగా ఉన్నా కానీ నా